హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో 2026 జనవరి 18కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన ఒక సూచిక లేదా సూచి లేదా ఇండెక్స్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో జనవరి 16th రోజున ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. దానిపైన ప్రశ్న ఇచ్చాను. అండ్ అభ్యర్థులకు ప్రతిసారి నేను చెప్తా ఉంటాను, వార్తలు నిలుస్తున్న సూచీలపైన లేదా సూచికలపైన లేదా రిపోర్ట్స్ పైన లేదా ర్యాంకింగ్స్ పైన పోటీ పరీక్షల్లో మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అందులోనూ నీతి ఆయోగ్కి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ అనేది పోటీ పరీక్షల్లో ఉంటుంది. నీతి ఆయోగ్ అనే వర్డ్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అయినా నీతి ఆయోగ్ రిలేటెడ్గా క్వశ్చన్ ఉంటుంది. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా. మరి ఏదైనా ఒక సూచిక గురించి మనం చూస్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ని ఫస్ట్ నేర్చుకొని, మరి ఈ సంవత్సరం విడుదలైన ఆ సూచి యొక్క ప్రత్యేకత ఏంటి, ర్యాంకింగ్స్ ఏంటి, అవన్నీ చూడాలి. సో ప్రశ్నని మరొకసారి చూడండి. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎగుమతుల సన్నద్ధత సూచిక ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024 ప్రకారము భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాను. సింపుల్ క్వశ్చన్, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బేసిక్ పాయింట్స్ ఏంటి, నీతి ఆయోగ్కి సంబంధించి నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ అనేది 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది. మరి నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కూడా కాదు. నీతి ఆయోగ్ అనేది కేవలం క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటై పనిచేస్తుంది. భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య అనగానే మనకు నీతి ఆయోగ్ గుర్తొస్తుంది. ఇవన్నీ బేసిక్ పాయింట్స్. మరి నీతి ఆయోగ్కి సంబంధించి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. భారతదేశంలో ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో, విధులు నిర్వర్తిస్తారో వారే నీతి ఆయోగ్కి కూడా చైర్పర్సన్, ఎక్స్ అఫిషియో అంటే అధికార రీత్యా. మరి కీలకంగా ఇక నీతి ఆయోగ్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా చూసుకోవడానికి వైస్ చైర్పర్సన్ ఉంటారు, 2వ స్థానంలో అని చెప్పొచ్చు. ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్గా ఎవరున్నారంటే సుమన్ బెరీ గారు ఉన్నారు. ఇక నీతి ఆయోగ్ సిఇఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు ఉన్నారు అంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మరి ఇవి నీతి ఆయోగ్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. వారు విడుదల చేస్తున్న సూచీల్లో ఒకటి మనం రీసెంట్గా జనవరి 2026లో చూసాము. మీకు ప్రతిసారి చెప్తా ఉంటాను, ఏదైనా ఒక సూచీ గురించి మనం పోటీ పరీక్షల కోణంలో చూస్తున్నప్పుడు దానికి సంబంధించి బేసిక్ పాయింట్స్లో ఏం చూడాలని చెప్తాను, పేరు చూడండి, ఆ సూచి యొక్క పేరు చూడండి, కంప్లీట్గా చూడండి, అందులో ఒక ఇయర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024. మనకి పోటీ పరీక్షల్లో కనుక దీనిపైన క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అబ్బా 2024కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు, చాలా ఓల్డ్ టాపిక్ అనుకోకండి, ఇది కొత్త టాపిక్, గుర్తుపెట్టుకోండి. జనవరి 2026లో మనం చూసాము, విడుదల వార్తల్లోకి వచ్చింది, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్, దీన్ని మొట్టమొదటిసారి ఫస్ట్ ఎడిషన్ని నీతి ఆయోగ్ ఏ సంవత్సరంలో రిలీజ్ చేసింది అంటే 2020కి సంబంధించి రిలీజ్ చేసింది. 2020కి సంబంధించిన ఇండెక్స్ని మొదటిసారి రిలీజ్ చేసింది, అది ఫస్ట్ ఎడిషన్. మరి 2024 ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 4th ఎడిషన్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, 4th ఎడిషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అన్నా లేదంటే 2024 ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అన్న ఒకటే, ఓకేనా. మరి ఈ సూచి గురించి మనం కంప్లీట్గా చూసాము, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ర్యాంకింగ్స్ ఎలా ఇస్తారని చెప్పేసి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేటగిరీ చూడండి, లార్జర్ స్టేట్స్ కేటగిరీలో పెద్ద రాష్ట్రాల విభాగంలో టాప్ పొజిషన్లో ఏ రాష్ట్రం ఉందని చెప్పాను మీకు, మహారాష్ట్ర, గుర్తుపెట్టుకోండి. ఇక చిన్న రాష్ట్రాలు, స్మాల్ స్టేట్స్ కానివ్వండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానివ్వండి, యూటీస్ కానివ్వండి, వాటన్నిటిని కూడా ఒక విభాగంలో చూస్తారు. మరి ఆ విభాగంలో టాప్ పొజిషన్లో ఎవరున్నారంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇదంతా కూడా కంప్లీట్గా ఒకసారి ర్యాంకింగ్స్ చూద్దాము. సో లార్జెస్ట్ స్టేట్స్ కేటగిరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలుగు రాష్ట్రాల స్థానం చూడండి,
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ఇటువంటి సూచికలో ఏ స్థానంలో ఉన్నాయి అండ్ స్కోర్ ఎంత ఇటువంటివి అడుగుతారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లార్జర్ స్టేట్స్ కేటగిరీ అంటే పెద్ద రాష్ట్రాల విభాగాన్ని కనుక మనం పరిశీలించామనుకోండి, మహారాష్ట్ర టాప్ పొజిషన్లో ఉంది, మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర యొక్క స్కోర్ ఎంత అంటే 68.01. మరి ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అంటున్నాను, దేనికి సంబంధించి సూచిక అన్నట్టు రాష్ట్రాల యొక్క ఎగుమతి సన్నద్ధతను తెలుపుతుంది ఈ సూచిక వివరాలు. ఓకేనా? మరి కేటగిరీ ఓకేనా ఫస్ట్ పొజిషన్లో ఉంది, అంటే లార్జర్ స్టేట్స్ కేటగిరీలో ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇక రెండవ స్థానంలో తమిళనాడు, స్కోర్ చూడండి 64.41, సెకండ్ ర్యాంక్. ఇక థర్డ్ గుజరాత్ ఉంది, ఫోర్త్ ఉత్తరప్రదేశ్ ఉంది, ఫిఫ్త్ మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ గుర్తుపెట్టుకోండి 60.65, ఫిఫ్త్ ర్యాంకులో ఉంది. ఇక పెద్ద రాష్ట్రాల కేటగిరీలోనే మన తెలంగాణ కూడా ఉంది, తెలంగాణ 8th పొజిషన్లో ఉంది. తెలంగాణ ఓకేనా, తెలంగాణ స్కోర్ వచ్చేసి 57.14. ఓకేనా, ఎనఫ్. ఓకేనా, ఇక చిన్న రాష్ట్రాలు స్మాలర్ స్టేట్స్ మరియు ఈశాన్య రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వీటన్నిటినీ కలిపి ఒక కేటగిరీగా తీసుకున్నారు. మరి ఆ కేటగిరీలో టాప్లో ఎవరు ఉన్నారంటే ఉత్తరాఖండ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఓకేనా, స్కోర్ వచ్చేసి 52.07. ఇక జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతము సెకండ్ పొజిషన్లో ఉంది, 51.08. నాగాలాండ్ ఈశాన్య రాష్ట్రము 46.42 స్కోర్తో థర్డ్ పొజిషన్లో ఉంది. సో టాప్ 3 గుర్తుంచుకోండి, లార్జర్ స్టేట్స్ కేటగిరీలోను, స్మాలర్ స్టేట్స్ కేటగిరీలోను, మరియు తెలుగు రాష్ట్రాల స్థానం ఏ విధంగా ఉందో చూడండి. ఎనఫ్. ఓకేనా, మనం ఇదంతా కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసిన టాపికే. అభ్యర్థులకు ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆ ప్రశ్నని ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడుగుతున్న ప్రశ్నల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చి తీరాల్సిందే, గతంలో చూసాం మనము. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైట్. మరి ఎటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చారు అని అడగొచ్చు. రాష్ట్రాల పనితీరును ఎగుమతి మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పోర్ట్ రిలేటెడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఆయా రాష్ట్రంలో అని చెప్పేసి అందుకని 20% ఇచ్చారు. మొత్తం 100 అనుకుంటే ఆ 100లో 20% ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చారు. నెక్స్ట్ వ్యాపార వాతావరణము, సో దానికేమో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 40% బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అంటాము. ఇక విధానాలు పరిపాలన, విధానాలు అంటే పాలసీస్ అండ్ గవర్నెన్స్, అందుకు గాను 20% ఇచ్చారు. నెక్స్ట్ ఎగుమతి పనితీరు ఎక్స్పోర్ట్ ఏ విధంగా ఉంది 20% అనే 4 ప్రధాన స్తంభాలపై 4 పిల్లర్స్ పైన ర్యాంక్స్ అని ఇచ్చారు. అండ్ 13 సబ్ పిల్లర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటని అడగకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అనేది భారత రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఎగుమతి సిద్ధతను అంచనా వేసే సమగ్ర సూచిక అని చెప్పచ్చు. 4 పిల్లర్స్, 13 సబ్ పిల్లర్స్, 70 ఇండికేటర్స్ని ఆధారంగా తీసుకొని స్కోర్ అనేది యావరేజ్గా తీస్తారు ప్రతి ఒక్క అంశంలో. అలా యావరేజ్గా వచ్చిన స్కోర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఫైనల్గా మీకు చూపించాను. ఓకేనా, సరిపోతుంది రైట్. అండ్ క్లాసు విన్న తర్వాత మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందర పీడిఎఫ్ని కూడా మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాను. మన CA 360 ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం. నేను వీడియో ఇచ్చిన తర్వాత వీడియో చూడండి, ఆ తర్వాత వీడియో చూసిన తర్వాతనే PDF మొత్తాన్ని కూడా చదవండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది నా ప్రామిస్. ఓకేనా, ఇక ఒక టాపిక్, ఈరోజు ఫస్ట్ టాపిక్ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 days నుండి అన్ని వార్తాపత్రికల్లో కూడా కనపడుతున్న ఒక టాపిక్, ఒక ఆపరేషన్, ఎవాక్యుయేషన్ ఆపరేషన్ అంటే ఏంటి? భారతీయులను తరలించడానికి అనే పర్పస్లో మనం వాడుతూ ఉంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక దేశంలో ఒక విపత్తు సంభవించినప్పుడు కానివ్వండి, లేదా ఆ దేశంలో మిలిటరీ పరంగా లేదా అక్కడ ఏదైనా ఘర్షణలు జరుగుతున్నప్పుడు కానివ్వండి, అటువంటి పరిస్థితుల్లో ఆ దేశంలో చిక్కుకుపోయిన మన భారతీయులను మన భారతదేశానికి తీసుకురావడానికి, మన స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అటువంటి ఆపరేషన్స్ మనం ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ అని చెప్పేసి చూస్తూ ఉంటాము. మీకు ఏదైనా ఒక టాపిక్ న్యూస్లో ఉంది అంటే ఆ టాపిక్ రిలేటెడ్గా గతంలో ఏమేమని డిస్కస్ చేసామో కూడా లింక్ చేస్తున్నాను. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇరాన్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. ఘర్షణ వాతావరణం ఉంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ చిక్కుకుపోయిన మన భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్,
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు రీసెంట్గా దీని గురించి మాట్లాడారు. సో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడానికి స్పెషల్ ఫ్లైట్స్ని అక్కడికి పంపించారు. రీసెంట్గా జనవరి 16, 2026 రోజున మొదటి ప్రయాణం అనేది కూడా మనం చూడడం జరిగింది. ఆపరేషన్ స్వదేశ పర్పస్ ఏంటి అంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు కోసము. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు లింక్ చేసుకోవాలి. ఇరాన్ నుండి భారతీయుల తరలింపు అనగానే మనము లాస్ట్ ఇయర్ 2025 జూన్ మంత్లో చూస్తే గనక అప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ ఈ సంక్షోభ పరిస్థితులు, ఘర్షణ వాతావరణాన్ని మనం చూసాం కదా. ఆ పరిస్థితుల్లో ఇరాన్ నుండి, ఆ తర్వాత మనము ఇజ్రాయెల్ నుండి భారతీయులను మన స్వదేశానికి తరలించడానికి ఎవాక్యుయేషన్ ఆపరేషన్ని స్టార్ట్ చేశాము. ఆ పేరేంటని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఆపరేషన్ సింధు జూన్ 2025. ఇంకొకటి కూడా చూసాం మనము నవంబర్ 28, 29 ఆ సమయంలో శ్రీలంకలో తీవ్ర తుఫాను ప్రభావాన్ని చూపించింది. సో దిత్వా సైక్లోన్ అని చెప్పేసేసి ఆ సైక్లోన్ పరిస్థితుల్లో శ్రీలంకకు సాయం అందించడానికి అటువంటి పరిస్థితుల్లో మనం ఒక ఆపరేషన్ని ప్రారంభించాము. ఆపరేషన్ సాగర్ బంధు అని చెప్పేసేసి ఇవన్నీ లింక్ చేసుకోండి. ఇక ఇరాన్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇరాన్కి సంబంధించి రాజధాని వచ్చేసేసి టెహ్రాన్. రీసెంట్గా వాళ్ళు రాజధానిని కూడా మార్చుకుంటున్నట్టుగా మనం వార్తలు చూసాము మ్యాక్రాన్కి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే గత కొన్నేళ్లలో భారతీయులను మన భారతదేశానికి తరలించడానికి ప్రారంభించబడిన ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, తరలింపు కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆపరేషన్స్ పేర్లని మీకు ఇయర్ వైజ్గా కారణంతో పాటు చూపిస్తున్నాను. ఖచ్చితంగా చూడండి, పోటీ పరీక్షల్లో అడుగుతారు. ఓకేనా? సో ఖచ్చితంగా ఇది ఇయర్ గుర్తుపెట్టుకోండి. అండ్ పర్పస్ అప్పుడు కారణం ఏంటి, ఏ దేశం నుండి మన భారతీయులను తరలించాము. అండ్ కొన్ని ఆపరేషన్స్ ఏంటంటే ఆ దేశానికి సహాయం చేయడానికి కూడా మనం ప్రారంభించాము. ఉదాహరణకు చెప్పాలంటే ఇందాక చెప్పాను కదా, ఆపరేషన్ సాగర్ బంధు, శ్రీలంకకి ఆ సైక్లోన్ ఇంపాక్టెడ్ శ్రీలంకకి మనం సాయం అందించాము 2025 నవంబర్, డిసెంబర్ ఆ సమయంలో. సో ఇక్కడ చూడండి, ఆపరేషన్ బ్రహ్మ 2025 మనం వార్తల్లో చూసాము. మయన్మార్లో చిక్కుకుపోయిన భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడానికి ప్రారంభించారు. సో రీజన్ ఏంటంటే ఎర్త్క్వేక్. ఇక నెక్స్ట్ ఆపరేషన్ సద్భావన 2024 ప్రభావిత దేశాలకు సాయము. ఏ ప్రభావిత దేశాలకు? యాగి తుఫాను అప్పుడు తీవ్ర ప్రభావం చూపించింది, అప్పుడు సాయం అందించడానికి. ఇక ఆపరేషన్ ఇంద్రావతి 2024 సంవత్సరం హైతీ నుండి డొమినికన్ రిపబ్లిక్, అక్కడి నుండి సాయం అందించడము హైతీలో అంతర్గత ఘర్షణల పరిస్థితుల్లో. ఇక ఆపరేషన్ అజయ్ 2023 ఇజ్రాయెల్ హమాస్ దాడులు పరిస్థితుల్లో. ఆపరేషన్ కరుణ 2023 మయన్మార్ మోచా ఇంపాక్ట్ వల్ల, మోచా అంటే తుఫాను. ఆపరేషన్ కావేరి 2023 సూడాన్ ప్రభుత్వ పారామిలిటరీ ఘర్షణ అనేది కారణము. ఆపరేషన్ దోస్త్ 2023 తుర్కీయే, సిరియా అప్పుడు సివియర్ ఎర్త్క్వేక్ వచ్చింది, ఆ పరిస్థితుల్లో సాయం అందించాము. ఇందులో కొన్ని ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ ఉన్నాయి, కొన్ని సహాయక చర్యలు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ఇక్కడ మీకు ఎవాక్యుయేషన్ ఆపరేషన్ సహాయక చర్యలను అడగకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ పేరు ఇస్తారు, ఆ పేరు ఇవ్వగానే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ పేరును చూడగానే ఆ కంట్రీ పేరు గుర్తుకు రావాలి, ఇయర్ గుర్తుకు రావాలి, రీజన్ గుర్తుకు రావాలి. ఈ 4 పాయింట్స్ ఉంటే చాలు మనకి. ఓకేనా? ఎనఫ్. ఇక నెక్స్ట్ ఆపరేషన్ గంగా 2022 యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను మన స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్. రష్యా యుక్రెయిన్పై దాడిని స్టార్ట్ చేసింది కదా 2022 ఫిబ్రవరి ఆ సమయంలో, అప్పటి నుండి. ఇక ఆపరేషన్ దేవీ శక్తి 2021 తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి. ఆపరేషన్ వందే భారత్ సముద్ర సేతు కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ప్రపంచమంతా కూడా లాక్డౌన్ పరిస్థితులను ఎదుర్కొంది కదా, ఆ సమయంలో మన భారతీయులు వివిధ దేశాలు చిక్కుకుపోయారు. వాళ్ళను ఏమంటాం విమానాల ద్వారా మన స్వదేశానికి తీసుకురావడానికి ఏమో వందే భారత్ ఆపరేషన్ అని, అదే సముద్ర మార్గం ద్వారా మన భారతీయులను భారతదేశానికి తీసుకురావడానికి ఏమో సముద్ర సేతు అని చెప్పేసేసి. ఇక గతంలో ఆపరేషన్ రాహత్ ఏమైనా ఆపరేషన్ మైత్రి 2015 నేపాల్ భూకంప పరిస్థితుల్లో. ఇక్కడ మీకు ప్రస్తుత ప్రభుత్వ కాలంలో ప్రారంభించిన ఆపరేషన్స్ని మాత్రమే మెన్షన్ చేశాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ప్రభుత్వ కాలం మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్, నరేంద్ర మోదీస్ ఎరా అనేది 2014లో స్టార్ట్ అయింది కదా. అప్పటి నుండి ప్రారంభించిన ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటే వాటిని ఎక్కువగా చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో వాటిపైన ఫోకస్ చేస్తారు ఎక్కువగా. ఓకేనా, అవన్నీ కూడా మీకు మెన్షన్ చేశాను. రైట్. సో తర్వాత పీడిఎఫ్ ఏదైతే మీకు ప్రొవైడ్ చేస్తానో చదవండి. తెలుగు అభ్యర్థుల కోసం తెలుగు పీడిఎఫ్, ఇంగ్లీష్ అభ్యర్థుల కోసం ఇంగ్లీష్ పీడిఎఫ్, ఎన్ఎఫ్. ఓకేనా. ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశాన్ని తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్. ఓకేనా. రైట్. ఇక ఏదైనా ఒక దేశం గురించి మీకు డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఆ దేశం ఎక్కడ ఉంటుంది. ఓకేనా. సో ఇరాన్ నుండి మన భారతదేశానికి. ఓకేనా. మరి ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్ చూడాలి. ఇప్పుడు ఇరాన్ క్యాపిటల్ వచ్చేసి టెహ్రాన్, కొత్త రాజధాని మ్యాక్రోన్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఇరాన్ కరెన్సీ వచ్చేసి ఇరానియన్ రియాల్, అండ్ ఇరాన్ సుప్రీం లీడర్ వచ్చేసి అయతుల్లా అలీ ఖమేనీ. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఆపరేషన్ స్వదేశ్ భారత ప్రభుత్వం చేపట్టిన విదేశీ తరలింపు కార్యక్రమాల శ్రేణిలో భాగం. ఇందులో ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవి శక్తి అటువంటివి చాలా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్, ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటారు, ఒక దేశానికి మరొకసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న వ్యక్తి ఉగండా దేశానికి సంబంధించి. ఏదైనా ఒక దేశం గురించి మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ లొకేషన్ అంటే అది ఏ ఖండంలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఇటువంటి బేసిక్స్ అన్నట్టు. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్ని చదివేటప్పుడు ఇవి ప్రామాణికంగా చూస్తాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉగండా అధ్యక్షుడిగా 7వసారి ముసవేని గారు గెలిచారు ఆ దేశంలో జరిగిన ఎన్నికల్లో. మరి ఇక్కడ ఉగండా అనేది న్యూస్లో ఉంది కదా. ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండంలో. ఆఫ్రికా ఖండంలో కూడా ఏ సైడ్ ఉంటుందంటే ఈస్టర్న్ సైడ్ ఉంటుంది, ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఆఫ్రికా. సో ఉగాండా. సో ఉగాండాని కనుక అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్ వచ్చేసేసి కంపాలా అనేది ఉగాండా రాజధాని. ఉగాండా కరెన్సీ వచ్చేసేసి ఉగాండాని షిల్లింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి బేసిక్ పాయింట్స్. ఆఫ్రికా ఖండంలో ఉంటుంది, ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఆఫ్రికా ఇట్ ఈస్ లొకేటెడ్, అండ్ క్యాపిటల్ కరెన్సీ. మరి ఎందుకు ఇప్పుడు ఉగాండా దేశం గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే ఆ దేశంలో మరొకసారి అధ్యక్షుడిగా గెలుపొందిన ఒక వ్యక్తి, తన పేరు ఏంటంటే యోవేరి ముసవేని ఇటీవల ఏ దేశానికి మరొకసారి అధ్యక్షుడిగా, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 7వసారి అధ్యక్షుడిగా గెలుపొందడం అనేది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఒక దేశానికి ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు చేస్తేనే అబ్బా హ్యాట్రిక్ అంటాము. సో ఇన్నేళ్ళ నుండి ఉన్నారంటాము. అటువంటిది ఒక దేశంలో 7 సార్లు అధ్యక్షుడు అంటే గుర్తుపెట్టుకోండి ఎంతటి ఇంపార్టెంట్ అనేది. ఓకేనా. సో ఇక్కడ మరి ఏదైనా ఒక టాపిక్ చదువుతున్నప్పుడు పోటీ పరీక్షల్లో ఆ టాపిక్ సంబంధించి ఏ పాయింట్స్ని అడుగుతారో కూడా మనం ఫోకస్ చేయాలి. దీనికి ఆధారం ఏంటంటే గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు. ఉదాహరణకు చెప్పాలంటే మనకు 2024 ఇయర్ ఎండ్లో, లాస్ట్ ఇయర్ ఎండ్లో ఏం ఎగ్జామ్స్ జరగలేదు 2 రాష్ట్రాల్లో కూడా. 2024 ఇయర్ ఎండ్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించిన గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా. ఆ గ్రూప్స్ ఎగ్జామినేషన్లో ఒక ప్రశ్న అడిగారు. శ్రీలంక అధ్యక్షుడిగా ఆ రోజుల్లో గెలుపొందిన అనురకుమార దిశనాయకేకి సంబంధించి. శ్రీలంక అధ్యక్షుడు ఎవరని అడగలేరు. శ్రీలంక అధ్యక్షుడిగా గెలుపొందిన అనురకుమార దిశనాయకే ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నవాడని అడిగారు. సో ఇటువంటి చూడాలి మనం. గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు చూస్తే మనకిప్పుడు ఒక ఆధారంగా చదవాలి. మీకు అదేవిధంగా నేను ప్రతి టాపిక్ని కూడా చెప్తాను. అందుకే మనము చెప్పే టాపిక్స్ పోటీ పరీక్షల్లో 100% రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ యావేరి ముసవేని ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తి, ఏ పొలిటికల్ పార్టీకి చెందిన నేత అని అడుగుతారు. నేషనల్ రెసిస్టెన్స్ మూమెంట్. ఈ నేషనల్ రెసిస్టెన్స్ మూమెంట్ అనేది ఏ దేశంలో? ఉగాండా దేశంలో. సరిపోతుంది. ఈ పాయింట్స్ చూస్తే ఎనఫ్. ఓకేనా. ఇక నెక్స్ట్, మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాము. చాలా టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అలాంటివి పోటీ పరీక్షల్లో కూడా సూపర్లేటివ్ టాపిక్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సూపర్లేటివ్ టాపిక్స్ని మనం పోటీ పరీక్షలో ఎలా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయటంటే 1 or 2 లైన్స్లోనే చూస్తే సరిపోతుంది. సో మనం ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా చూసాము. జనవరి 17వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా భారతదేశంలో మొట్టమొదటి
వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభము. వందే భారత్ స్లీపర్ ట్రైన్. వందే భారత్ ట్రైన్స్ అనేవి మనం 2019 అప్పటి నుండే చూస్తున్నాము. మరి ఇప్పుడు స్లీపర్ ట్రైన్. సో నిన్నటి రోజున డేట్ గుర్తుంచుకోవాలి, జనవరి 17, 2026 రోజున భారత ప్రధాని గారి చేతుల మీదుగా ప్రారంభమైన మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఏ రెండు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ కోసం అంటే ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభమైంది. హౌరా, గౌహతి. హౌరా అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంటుంది ఒక సిటీ, గౌహతి అస్సాం రాష్ట్రంలోని ఒక సిటీ. సో రెండు రాష్ట్రాలు గుర్తుంచుకోండి, వెస్ట్ బెంగాల్, అస్సాము. సిటీస్ వచ్చేసేసి హౌరా, గౌహతి. మరి ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ని డెవలప్ చేసిన వారు, సో డెవలప్డ్ బై అది గుర్తుంచుకోవాలి కదా, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ మరియు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వారు అభివృద్ధి చేశారు. ఓకేనా. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనేది కోల్కతా కేంద్రంగా పనిచేసే ఒక సంస్థ. నెక్స్ట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది పెరంబూర్ లేదా చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. వందే భారత్ ట్రైన్స్ని తయారు చేసేది ఎవరంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీయే. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఈ పాయింట్ చూడండి, ఏ పాయింట్స్ని కలుపుతుంది, మొట్టమొదటిది కాబట్టి, అన్నీ అవసరం లేదు, ఫస్ట్ది కాబట్టి. ఓకేనా. ఇక గతంలో మనం వందే భారత్ ట్రైన్స్ని ఇప్పటికే చూస్తున్నాము, చాలామంది ప్రయాణం కూడా చేస్తుంటారు. వందే భారత్ సంబంధించి మొదట వందే భారత్ ట్రైన్స్ని ట్రైన్ 18గా చూస్తాము, తర్వాత అఫిషియల్ నేమ్ అనేది వందే భారత్ అని ఇచ్చారు. టైప్ సెమీ హై స్పీడ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ ట్రైన్ అది. ఇక మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, అది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఫిబ్రవరి 15, 2019 ఏ రెండు ప్రాంతాలు, ఫస్ట్ రూట్ ఏంటంటే ఢిల్లీ, వారణాసి, గుర్తుపెట్టుకోండి, అది వందే భారత్ ట్రైన్. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ ట్రైన్. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. పోటీ పరీక్షల్లో రైల్వే రంగానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం రెగ్యులర్గా చూస్తున్నాము. ఓకేనా. ఇక భారతదేశంలో ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వారెవరు, కన్సర్న్ మినిస్టర్ ఎవరంటే అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. తనే అశ్విని కుమార్ వైష్ణవ్ గారే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హౌరా, గౌహతి, మనకు కామాఖ్య టెంపుల్ పవిత్ర క్షేత్రం మీకు చెప్పాను. కామాఖ్య అమ్మవారి టెంపుల్ శక్తిపీఠం అని చెప్పేసి గతంలో మనము కామాఖ్య అంబుబాచి మేళా ఉత్సవాలు అని చెప్పేసి. ఓకేనా. మరి ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది, ఈ ప్రారంభ కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే వెస్ట్ బెంగాల్లోని మాల్దా టౌన్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఎనఫ్. రైట్. సో వందే భారత్ రైళ్లు భారతదేశంలో దేశీయంగా తయారైన సెమీ హై స్పీడ్ ట్రైన్స్. స్లీపర్ వేరియంట్ ప్రత్యేకంగా దీర్ఘదూర రాత్రి ప్రయాణాల కోసం రూపకల్పన చేయబడింది. స్లీపర్ ట్రైన్స్ మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్కువగా నైట్ ట్రైన్స్ ఉంటాయి మన స్లీపర్ ట్రైన్స్. ఓకేనా. ఎనఫ్. ఇక వెస్ట్ బెంగాల్, అస్సాం రెండు రాష్ట్రాలు న్యూస్లో ఉన్నాయి కదా. ఏదైనా ఒక రాష్ట్రం గురించి మనం వార్తల్లో చూసినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ని ఇస్తున్నాను నేను. అక్కడ అధికారంలో ఉన్నవారు ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, గవర్నర్ ఎవరు, ఈ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తున్నాను. సో వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతము ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మమతా బెనర్జీ గారు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి. మరి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని వచ్చేసి కోల్కతా అండ్ అక్కడ ప్రస్తుతం గవర్నర్గా ఆనంద్ బోస్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక అస్సాం రాష్ట్రము, అస్సాం రాష్ట్ర రాజధాని వచ్చేసేసి దిస్పూర్ గౌహతి. దాదాపు ఏంటంటే సిటీ అంతా కూడా ఒక పెద్ద సిటీగా చూడొచ్చు. ఇక ముఖ్యమంత్రి అక్కడ ప్రస్తుతం ప్రభుత్వం ఎవరిది అంటే బీజేపీ అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ గారు ప్రస్తుతము ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ గవర్నర్గా లక్ష్మణ్ ఆచార్య గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. ఇక నెక్స్ట్ రిపోర్ట్స్. అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతతో ఉండే నివేదికలు ఏవైతే ఉంటాయో వాటిని చూడండి. ఏదైనా ఒక నివేదిక, రిపోర్ట్ కానీ సూచి కానీ న్యూస్లో ఉంది అంటే దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్, ఆ సూచి పేరేంటో చూడండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసేసి ఆ సూచిని విడుదల చేసే సంస్థ. నెక్స్ట్ వచ్చేసేసి అందులో పేర్కొన్న అంశాలు. పోటీ పరీక్షలు కొన్ని ఆ రిపోర్ట్ మొత్తం చదవండి నేను చెప్పాను. వందలాది పేపర్స్ ఉంటాయి, కొన్ని రిపోర్ట్స్ అయితే కొన్ని వేల పేపర్స్ కూడా ఉంటాయి రిపోర్ట్స్. అవన్నీ అవసరం లేదు, మనకు సంథింగ్ ఆఫ్ దట్ టాపిక్. ఆ సంథింగ్ అనేది పోటీ పరీక్షలకు ఇంపార్టెన్స్తో ఉండాలి. రీసెంట్గా గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2026 అనేది న్యూస్లో ఉంది. గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్. రిస్క్స్ అంటే ప్రపంచంలో ప్రస్తుతము ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి రిస్క్స్ ఉన్నాయి, ఆ రిస్కుల్లో కూడా అత్యధికంగా ప్రభావాన్ని చూపిస్తున్న రిస్క్ ఏంటి,
2 ఇయర్స్ టర్మ్ని కేటగిరీగా తీసుకున్నారు, 10 ఇయర్స్ టర్మ్ని కేటగిరీగా తీసుకున్నారు. మరి ఎవరు ఇచ్చారు ఈ రిపోర్ట్ని? ఎవరు రిలీజ్ చేశారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక. మనకు జనవరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటేనే గుర్తుకొచ్చేది ఏంటి? దావోస్ సమ్మిట్ అని చెప్పేసి చూస్తూ ఉంటాం, ముఖ్యమంత్రులు వెళ్ళడం ఇవి చూస్తాం కదా. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. వారు రీసెంట్గా గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారము ప్రపంచాన్ని ప్రభావానికి గురి చేస్తున్న రిస్క్స్ ఏవైతే ఉంటాయో, ఆ కష్టాలు ఏవైతే ఉంటాయో, పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే షార్ట్ టర్మ్ కేటగిరీ. షార్ట్ టర్మ్ అంటే 2 ఏళ్ల కాల పరిమితిని ఆధారంగా తీసుకొని గత 2 ఏళ్లలో ఏ రిస్క్ ఎక్కువగా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్, 10 ఏళ్ల కాల పరిమితిని ఆధారంగా తీసుకొని 10 ఏళ్లలో అత్యధికంగా ఇంపాక్ట్ చూపించిన రిస్క్ ఏంటి, అలా ర్యాంకింగ్స్ ఇచ్చారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే షార్ట్ టర్మ్ కేటగిరీలో టాప్ రిస్క్ ఏంటంటే, ఏ రిస్క్ ఎక్కువగా ప్రపంచాన్ని ప్రభావం చేసింది అంటే జియో ఎకనామిక్ కన్ఫ్రంటేషన్. మళ్ళీ తెలుగు స్క్రిప్ట్ చెప్తాను మీకు. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో గ్లోబల్ రిస్క్ రిపోర్ట్, అందులో షార్ట్ టర్మ్ కేటగిరీలో సెకండ్ది ఏంటిదంటే మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు వార్తలు. నెక్స్ట్ థర్డ్ది సొసైటల్ పోలరైజేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, 4th పొజిషన్లో ఉంది. ఆ తర్వాత వచ్చేసి 5థ్ది స్టేట్ బేస్డ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, అంతర్యుద్ధాలు ఉంటాయి కదా, సైన్యం వాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ సైబర్ ఇన్సెక్యూరిటీ, సో సైబర్ భద్రతా పరిస్థితులు అవగాహన పెంచుకోవాలి అందుకే. నెక్స్ట్ 7థ్ది ఇన్ఈక్వాలిటీ, అసమానత్వము. నెక్స్ట్ ఎరోజన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్ ఆఫ్ సివిక్ ఫ్రీడమ్స్. నెక్స్ట్ 9థ్ది పొల్యూషన్. 10థ్ది ఇన్వాలంటరీ మైగ్రేషన్ ఆర్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా రిస్క్లు ఏవైతే ఉంటాయో ఆ రిస్క్లను కేటగిరీగా చేశారు. ఇది 2 ఇయర్స్ ఆధారంగా చేసిన కేటగిరీ. నెక్స్ట్ 10 ఇయర్స్ లాంగ్ టర్మ్, దీర్ఘకాలంగా ప్రభావాన్ని చూపిస్తున్న రిస్క్ ఏంటంటే టాప్ పొజిషన్లో ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, వాతావరణ పరిస్థితులు. బయోడైవర్సిటీ లాస్ అండ్ ఎకోసిస్టమ్ కొలాప్స్, చాలా పరిస్థితులు మనం చూస్తున్నాం. బయోడైవర్సిటీ లాస్ అవ్వడం కానివ్వండి, పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడం కానివ్వండి, అది సెకండ్ పొజిషన్ ఇచ్చారు. నెక్స్ట్ క్రిటికల్ చేంజ్ టు ఎర్త్ సిస్టమ్స్, థర్డ్ పొజిషన్ అది. 4th పొజిషన్ వచ్చేసి మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 5th వచ్చేసి అడ్వర్స్ అవుట్కమ్స్ ఆఫ్ ఏఐ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉత్పత్తి అవుతున్న ఏమంటాము అడ్వర్స్ ఎఫెక్ట్స్. న్యాచురల్ రీసోర్స్ షార్టేజెస్. నెక్స్ట్ 7th ఇన్ఈక్వాలిటీ. నెక్స్ట్ 8th సైబర్ ఇన్సెక్యూరిటీ. నెక్స్ట్ సొసైటల్ పోలరైజేషన్. నెక్స్ట్ 10th పొల్యూషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ పేర్కొన్న కారణాల్లోనే కొన్ని ఇక్కడ కూడా కనబడతాయి. 2 ఏళ్లను కనుక తీసుకుంటే అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది ఏందని ఇక్కడ ఇచ్చాను. 10 ఏళ్ల కాల పరిమితి తీసుకుంటే అత్యధికంగా ప్రభావాన్ని చూపిస్తుంది ఏందని ఇక్కడ ఇచ్చాను ర్యాంకింగ్స్. ఓకేనా, ఇది నేను ఇచ్చింది కాదు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఇచ్చింది. ఓకేనా, రిస్క్ సర్వే 2025-2026 రిస్క్ సర్వే చేసి వాళ్ళు రిలీజ్ చేశారు. ఓకేనా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్స్ పర్సెప్షన్ సర్వే 2025-2026, ఆ సర్వే ఆధారంగా ఇచ్చిన గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ ఎవరిచ్చారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఎనఫ్. ఇక నెక్స్ట్ కరెంట్ పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవాల్సిన టాపిక్స్ని చూద్దాము. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికలు కూడా చూసుంటారు. ఆర్టికల్ 32 అనేది దుర్వినియోగం అవుతుంది అని చెప్పేసేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒకానొక తీర్పులో చేసిన వ్యాఖ్య. సో ఏ కేసు ఏ తీర్పు అని పక్కన పెట్టండి. ఇక వార్తాపత్రికలు ఈ టాపిక్ కనబడింది కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే స్టాటిక్ కంటెంట్ చూడాలి. సో రాజ్యాంగం, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుపుతుంది. ప్రాథమిక హక్కుల గురించి ఆర్టికల్ 12 నుండి 35 వరకు మనము నేర్చుకుంటాము. ఓకేనా, మరి అందులో ఆర్టికల్ 32, ఈ ఆర్టికల్ 32ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు 32కి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అని. దిస్ ఈజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసేసి రాజ్యాంగానికి హృదయం ఆత్మ ఈ ఆర్టికల్ 32. సో రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులకి అని చెప్పేసేసి ఈ ఒక్క ఆర్టికల్ 32 అన్ని ప్రాథమిక హక్కులను కూడా కాపాడుతుంది సింపుల్గా. ఓకేనా,
మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 32ని నార్మల్ కేసెస్, ప్రాథమిక హక్కులతో సంబంధం లేనటువంటి కేసెస్లో కూడా ఆర్టికల్ 32ని ఆధారంగా చేసుకొని విచారణ కోరుతున్నారు, చాలామంది కేసులు వేస్తున్నారని చెప్పేసి ఇది దుర్వినియోగం అవుతుంది. ప్రాథమిక హక్కుల కోసం ఉద్దేశించబడింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఆర్టికల్ 32ని ఆధారంగా చేసుకొని మీరు రిట్ కోరండి. కానీ నార్మల్ కేసెస్లో కూడా 32ని ఆధారంగా చేసుకొని ఎందుకు కోర్టు నుండి తీర్పును ఎక్స్పెక్ట్ చేస్తున్నారని జస్టిస్ నాగరత్న గారు కానివ్వండి న్యాయమూర్తులు చెప్పారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 32 ఏం చెప్తుంది? రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎవరికి? పౌరుల కోసం ఉద్దేశించబడినాయి కదా. కొన్ని ప్రాథమిక హక్కులు పౌరులతో పాటు విదేశీయులకు కూడా ఉద్దేశించినవి ఉంటాయి. పక్కన పెడితే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన గనక జరిగిందనుకోండి, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే ఆ ఇంపాక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, నా ప్రాథమిక హక్కు ఉల్లంఘన జరిగిందని భావించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో తను నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఆర్టికల్ 32ని ఆధారంగా చేసుకొని రిట్ని కోరొచ్చు. నాకు పరిహారం ఇవ్వండి, రాజ్యాంగ పరిహార హక్కు అంటారు. కాన్స్టిట్యూషనల్ లేదా రైట్స్ లేదా రెమెడీ గుర్తుంచుకోండి. ఓకేనా? రాజ్యాంగ పరిహార హక్కు ఆర్టికల్ 32. ఓకేనా? అండ్ మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? ఆర్టికల్ 32లో భాగంగా విచారణ చేసేసేసి రిట్స్ని జారీ చేస్తుంది. 5 రిట్లు ఉంటాయి మనకి. 5 రిట్లు ఏంటి? హెబియస్ కార్పస్, మాండమస్, సెర్షియరీ, ప్రొహిబిషన్, కోవారెంట్ అని చెప్పేసి. వాస్తవానికి మన కరెంట్ అఫైర్స్లో భాగంగా 32 ఆర్టికల్ న్యూస్లో ఉంది కాబట్టి బేసిక్ డీటెయిల్సే ఇక్కడ చెప్తున్నాను. మన ఇండియన్ పాలిటీ కోర్స్లో మీరు చూశారు కదా ఎంత డెప్త్గా ఇచ్చాను ఒక్కొక్క అంశం గురించి. అసలు హెబియస్ కార్పస్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కేసులు ఏంటి, ఎప్పుడు దీన్ని మనం ఆధారంగా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో హెబియస్ కార్పస్ అంటే యూ మే హ్యావ్ ద బాడీ అని చెప్పేసి, మ్యాండమస్ అంటే ఆర్డర్ అని చెప్పేసి. ఈ సెర్షియరీ, ప్రొహిబిషన్ రెండు కూడా న్యాయస్థానం అంటే అత్యున్నత న్యాయస్థానం దిగువ న్యాయస్థానం పైన జారీ చేసేది రిట్. అండ్ నెక్స్ట్ కోవారెంట్ అంటే బై వాత్ అథారిటీ. ఓకేనా? సో ఈ రిట్స్కి సంబంధించి జస్ట్ న్యూస్ పేపర్లో కనిపించింది కాబట్టి మీకు ఇక్కడ ఐడియా ఇచ్చాను. ఆర్టికల్ 32 దుర్వినియోగం అవుతోందని సుప్రీంకోర్టే ఆందోళన చెందుతోంది. అండ్ సేమ్ ఆర్టికల్ 32 ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించిందో ఆర్టికల్ 226 పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం అక్కడ 226 చూస్తాము. మనం హైకోర్టుల గురించి నేర్చుకునేటప్పుడు హైకోర్టు అధికారంలో భాగంగా. సో ఆర్టికల్ 32 అనేది సుప్రీంకోర్టుకు సంబంధించింది, ఆర్టికల్ 226 అనేది హైకోర్టుకి సంబంధించింది. ఓకేనా? పరిధి దేనికి ఎక్కువగా ఉంటుందంటే 226కి ఎక్కువగా ఉంటుంది. ఆ లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో భారత సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 దుర్వినియోగం జరుగుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పుడు మాత్రమే రాజ్యాంగ పరిహారం పొందేందుకు ఆర్టికల్ 32 ఉద్దేశించబడింది. ఓకేనా? అయితే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన లేకున్నా ఆర్టికల్ 32ను వినియోగించడం పెరుగుతోందని కోర్టు గమనించింది. ఈ వ్యాఖ్యలను జస్టిస్ బివి నాగరత్న గారు నెక్స్ట్ 2027 ఇయర్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు బివి నాగరత్న గారు. అండ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం చేసింది. సాధారణ ధర్మాసనం ఇక్కడ బాంబే హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగానే సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓకేనా? సరిపోతుంది. హైకోర్టుల వాయిదాలను సవాల్ చేస్తూ కూడా ఆర్టికల్ 32ను వినియోగించడం దుర్వినియోగం అవుతోంది, ఆర్టికల్ 32 దుర్వినియోగం అవుతోందని చెప్పారు. ఇక ఆర్టికల్ 32 క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3, క్లాజ్ 4 ఇవన్నీ కూడా చూడండి. ఆర్టికల్ 32 కింద పిటిషన్లు విపరీతంగా పెరిగాయని, ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి అధికంగా వస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. చట్టం మరియు న్యాయ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేసిన పిటిషన్గా భావించి దాన్ని కొట్టివేసింది. ఓకేనా? ఇక సుప్రీంకోర్టు దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు సంబంధించి మనము పార్ట్ 5లో ఆర్టికల్ 124 నుండి 147 వరకు నేర్చుకుంటాం. ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీం జ్యుడిషియరీ గురించి నేర్చుకుంటాము. ఓకేనా? ప్రస్తుతం సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు చరిత్రలో 53వ ప్రధాన న్యాయమూర్తిగా 53rd CJIగా నవంబర్ 2025 నుండి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? హర్యానా రాష్ట్రానికి చెందిన జస్టిస్ సూర్యకాంత్ గారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎన్ఎఫ్ ఆర్టికల్ 226 ద్వారానేమో హైకోర్టులో ప్రాథమిక హక్కులతో పాటు ఇతర చట్టబద్ధ హక్కులకు కూడా రిట్లు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఆర్టికల్ 32 కంటే 226 హైకోర్టుకే రిట్ల జారీ విషయంలో పరిధి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా?
ఇక నెక్స్ట్ టాపిక్ ఇండెలిబుల్ ఇంక్. ఇండెలిబుల్ మీన్స్ అంటే ఇంగ్లీష్లో ఏమంటాం, ఇండెలిబుల్ని తెలుగులో ఏమంటామంటే చెరిపితే చెరగంది అన్నట్టు, చెరగని సిర, ఇండెలిబుల్ ఇంక్. దీని గురించి మనము చాలాసార్లు వార్తాపత్రికలు చూస్తూ ఉంటాము. ఎన్నికలు ఎక్కడైనా జరిగినాయి అంటే ఇండెలిబుల్ ఇంక్. రీసెంట్గా మహారాష్ట్రలో BMC చూసాం కదా, బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ చూసినాం కదా, అక్కడ ఈ ఇండెలిబుల్ ఇంక్ అనేది కొంత వివాదాస్పదం అయింది. సిరాని ఫింగర్ పైన పూసిన తర్వాత అది వెంటనే మళ్ళీ రుద్దితే చెరిగిపోయింది. సో ఇది చాలా దారుణం అని చెప్పేసి ప్రతిపక్షాలు వ్యాఖ్యానించడం ఇవన్నీ జరిగినాయి. అలా కాంట్రవర్సీతో న్యూస్లోకి వచ్చింది. ఏదైనా సరే న్యూస్లోకి వచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. న్యూస్లోకి వస్తే ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది మన యొక్క బాధ్యత. ఇండెలిబుల్ ఇంక్. సో దీనికి సంబంధించి చూద్దాము. మనం ఎప్పుడైనా ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ఖచ్చితంగా వినియోగించుకోవాలి, ఎప్పుడైనా కాదు ఎప్పటికీ వినియోగించుకోవాలి. మనం బ్రతుకున్నంత వరకు మన ముందు ఏ అర్హత ఉన్నా, ఏదైనా ఎలక్షన్ జరిగింది అందులో మనకు ఓటు హక్కు ఉందంటే ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకున్నాక అతను తన ఓటుని క్యాస్ట్ చేశాడు. భారత రాజ్యాంగము ఆర్టికల్ 326 ఆధారంగా రైట్ టు ఓట్ని కాన్స్టిట్యూషనల్ రైట్గా ఇచ్చింది. ఓటు హక్కు అనేది రాజ్యాంగ హక్కా లేదా ప్రాథమిక హక్క, చట్టబద్ధ హక్కు అని అడుగుతారు. ఓటు హక్కు అనేది కాన్స్టిట్యూషనల్ రైట్, పార్ట్ 15లో ఆర్టికల్ 326లో ఉంటుంది. ఓకేనా? మరి ఓటు హక్కు వినియోగించుకున్నవాడు ఆ పర్సన్ తన ఓటుని క్యాస్ట్ చేశాడు, క్యాస్ట్ ఓటు వేశాడు అని చెప్పడానికి ఆ సిరాని పూస్తారు, ఇండెలిబుల్ ఇంక్ని. దేనిపైన పూస్తారంటే ఎడమ చేతి చూపుడు వేలు పైన ఫస్ట్ ప్రియారిటీ. ఓకేనా? మరి ఈ ఇండెలిబుల్ ఇంక్ చెరిపితే చెరగదు కదా, అందులో ఉండే కెమికల్ ఏంటి అంటారు, AgNO3. AgNO3 సిల్వర్ నైట్రేట్, AgNO3. AgNO3 లేదా సిల్వర్ క్లోరైడ్గా మారుతుంది, అవన్నీ అవసరం లేదు. AgNO3 అనేది ఇండెలిబుల్ ఇంక్లో రసాయనము. ఓకేనా? మరి ఈ ఇండెలిబుల్ ఇంక్ని భారతదేశంలో ఎక్కడ తయారు చేస్తారంటే కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ సిటీలో ఉన్న మైసూర్ పెయింట్స్ అండ్ వానిషెస్ సంస్థ తయారు చేస్తుంది. భారతదేశంలో ఎక్కడైనా సరే ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఇక ఇంక్ని సరఫరా చేస్తారు, అది ఇండెలిబుల్ ఇంక్. సో రీసెంట్గా కాంట్రవర్సీ అయింది, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంట్రవర్సీ అయింది. సో ఇది నాసిరకం, అసలు ఏంది ఓటు ఒక్కొక్క డబుల్ ఓటు వేస్తున్నారా, ట్రిపుల్ ఓటు వేస్తున్నారా తెలియట్లేదు, ఈ ఇంక్ చెరిగిపోతే ఎట్లా అని చెప్పేసి కొంత వివాదాస్పదం అయింది. ఇక క్రీడలకి సంబంధించి స్పోర్ట్స్కి రిలేటెడ్గా భారతదేశంలో 92వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఇటీవల ఢిల్లీకి చెందిన ఆర్యన్ వర్ష్నే గారు వార్తల్లో ఉన్నారు. చెస్ క్రీడకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. గుర్తుపెట్టుకోండి, లసానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది ఫిడే అనేది. మరి భారతదేశంలో మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు? విశ్వనాథన్ ఆనంద్ గారు 1980స్లోనే చూస్తాం. ఇప్పుడు మన భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ల సంఖ్య అంటే అంతర్జాతీయ స్థాయిలో రేటెడ్ చెస్ ప్లేయర్, ఇంటర్నేషనల్ రికగ్నిషన్. భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ల సంఖ్య 92కి చేరింది. 92వ వ్యక్తి ఎవరైనా అడుగుతారో ఆర్యన్ వర్ష్నే. తను ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ రాష్ట్రం చెందినవారు ఇలాంటివి అడుగుతారు. ఢిల్లీకి చెందిన వ్యక్తి. ఓకేనా? ఢిల్లీకి చెందిన క్రీడాకారుడు. ఓకేనా? సరిపోతుంది. రీసెంట్గా గ్రాండ్ మాస్టర్ హోదాను సాధించి భారతదేశంలో 92వ వ్యక్తిగా ఆయన అర్మేనియాలో జరిగిన ఆండ్రానిక్ మార్గరాన్ మెమోరియల్ టోర్నమెంట్ గెలుచుకోవడం ద్వారా ఈ ఘనత పాసిబుల్ అయిందంట. ఓకేనా? ఫిడే అందిస్తుంది. ఒక గ్రాండ్ మాస్టర్ కావాలంటే కొన్ని నామ్స్, ఈ గ్రాండ్ మాస్టర్ నామ్ పొందాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. 3 గ్రాండ్ మాస్టర్ నామ్స్ని మరియు 2500కి పైగా ఫిడే రేటింగ్ అవసరం, ఎల్లో రేటింగ్. ఓకేనా? భారత ప్రపంచంలో అత్యధిక గ్రాండ్ మాస్టర్లు కలిగిన దేశాల్లో ఒకటి. ఇక ఈరోజు ప్రశ్న సమాధానం. ఆరావళి పర్వత శ్రేణి, ఆరావళి మౌంటైన్ రేంజెస్ ఉంటాయి కదా, ఏ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉంది? ఆరావళి రేంజ్, దాని విస్తరణ. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ తెలిస్తే అవి కూడా ఒక్కసారి ఆలోచించండి. ఓకేనా? ఇటువంటి అడుగుతారు పోటీ పరీక్షలో, జాగ్రఫీ సబ్జెక్టులో భాగంగా చాలా ఇంపార్టెంట్. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే క్వశ్చన్ వచ్చేసేమో నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ గురించి అడిగాను. నెక్స్ట్ రీసెంట్గా వార్తలు ఇచ్చిన ఆపరేషన్ స్వదేశ్, ఇరాన్ నుంచి భారతీయుల తరలింపుకు సంబంధించి ఎవాక్యుయేషన్ ఆపరేషన్. ఇటీవల కాలంలో ఇంపార్టెన్స్తో ఉన్న ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్
అండ్ సహాయక చర్యల్లో భాగంగా వార్తలు వచ్చిన అన్ని ఆపరేషన్స్ గురించి మనము ప్రత్యేకంగా చూసాము. ఓకేనా. ఇక నెక్స్ట్, భారత్ ఇజ్రాయెల్ 2 దేశాల మధ్య కుదిరిన ఒక సహకార ఒప్పందము ఫిషరీస్ ఆక్వాకల్చర్కి సంబంధించి. అండ్ దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కి 5 ఏళ్ల జైలు శిక్ష పడింది 2024 డిసెంబర్. ఆ సమయంలో ఆ దేశంలో మార్షల్ లా ఎమర్జెన్సీ విధించడం ఆ తదనంతర పరిస్థితుల కారణంగా. ఇక ఉగాండా అధ్యక్షుడిగా మరొకసారి ముసవేని గెలుపు. సో యోవెరీ ముసవేని. ఓకేనా. తన పొలిటికల్ పార్టీ ఏంటనే చూడండి. ఇక డొనాల్డ్ ట్రంప్ చైర్మన్గా గాజా శాంతి మండలి ఏర్పాటు. భారతదేశపు తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఏ 2 ప్రాంతాలను కనెక్ట్ చేస్తుంది, ప్రత్యేకతలు ఏంటి. అండ్ గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2026 ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న రిస్కులు ఏంటి అని చెప్పేసి షార్ట్ టర్మ్ కేటగిరీ, లాంగ్ టర్మ్ కేటగిరీ ఎవరు రిలీజ్ చేశారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్. ఇక మధుమేహ భారము ప్రపంచంలో భారత్ 2వ స్థానం ఉందంట. ల్యాన్సెట్ రిపోర్ట్ రీసెంట్గా అత్యధిక మధుమేహ కేసుల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. ఇక ఆర్టికల్ 32 దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆర్టికల్ 32 గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పాను, అవన్నీ చూడండి. అండ్ కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ వశిష్ఠ గారు బాధ్యతలు స్వీకరించారు. అండ్ ఇండెలిబుల్ ఇంక్ రీసెంట్ కాంట్రవర్సీ మహారాష్ట్రలో చూసాం మనము. ఇండెలిబుల్ ఇంక్ అంటే ఏంటి. అండ్ 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు డిపిబి ఆమోదము, అంటే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు. వందే మాత్రం ఇతివృత్తంగా గణతంత్ర దినోత్సవ కవాతు. అండ్ 6వ ఆసియన్ భారత్ డిజిటల్ మంత్రుల సమావేశము రీసెంట్గా జరిగింది. అండ్ బిఎస్ఎన్ఎల్ వయాసాట్ భాగస్వామ్యంతో ఇండియన్ నేవీ నౌకాదళ శాటిలైట్ కమ్యూనికేషన్ ఆధునీకరణ ఒప్పందము. అండ్ భారతదేశపు తొలి గ్రీన్ అమోనియా ఎగుమతి ప్రాజెక్టు. తిరుపతిలో ఏపీ ఫస్ట్ పరిశోధన కేంద్రానికి ఆమోదము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. సో ప్రపంచంలోనే తొలి లేదా ప్రపంచ తొలి ఏ ప్రయోగ వేదిక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఏ ఇన్నోవేషన్ హబ్ జనవరి 20న ప్రారంభం కానుంది. అండ్ భారతదేశంలో 92వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఆర్యన్ వర్ష్ని గారు. ఇక ఈరోజు ప్రశ్న, ఆరవల్లి పర్వత శ్రేణి ఏ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉంది. వీలైతే వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు క్లాస్ని చూడండి. నేను ఒక్కరోజు కూడా తప్పకుండా మీకు క్లాస్ని అందిస్తూనే ఉన్నాను. నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి కారణం ఉన్నా కూడా క్లాస్ పైన ఇంపాక్ట్ పడదు. మీకు క్లాసెస్ అనేవి ప్రతిరోజు అందించడం నా బాధ్యత. సో మన CA 360 కోర్సులో ప్రతిరోజు సాయంత్రం 7 గంటల లోపే వీడియో అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ దానికి సంబంధించి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు PDF రూపంలో తెలుగులోను ఇంగ్లీష్లోను అందుబాటులో ఉంటుంది. ఓకేనా. ప్రతిరోజు చూడండి. ఓకేనా. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.